అమ్మ కుర్చీలు కొద్దిగా వెనక్కి ఎవరికి వెళ్తారు చేయండి, వెంటనే ఆపేసేయండి. మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ముందు విడతలు వస్తే గ్రాంట్ వస్తే మనకి ఈ కొరవ లేకపోను. మరి సెకండ్ విడత ఇవ్వడం వల్ల టైం అయిపోయింది, గవర్నమెంట్ దిగిపోయింది. అప్పుడు మనకు 1,10,00,000తో శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇస్తే అందులో సగం డబ్బులు ఖర్చు అయ్యాక ఇక నేను వర్క్ చేస్తానంటే ఆపిమని ఆ ఏరియాలు వచ్చి ఆపిమన్నారు. కానీ లేకపోతే ఇక చేసుకెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆ బాత్రూమ్లు కూడా అంటే బయటికి వెళ్ళడానికి వాటర్కి సోర్సెస్ లేదని హెచ్ఎం గారు చాలా రోజుల నుంచి మాకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో విద్యలో హై స్కూల్స్లో మీటింగ్ పెట్టి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆత్మీయ సమావేశం ఏర్పడటం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షులు మన స్కూల్ హెచ్ఎం గారు, అలాగే మా నాయకుడు, మా గ్రామంలో మా తోటి నాయకుడైనటువంటి రవికి, అలాగే హై స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నేనంటూ ఉన్నానని చెప్పి ఎప్పుడు డెవలప్మెంట్ విషయంలో కానీ మామూలుగా క్యాంప్కి అని వెళ్ళామన్నమాట. వెళ్తే డాంటాకు డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు నేపాల్ బార్డర్లోనూ చైనా బార్డర్లోనూ మన వెహికల్స్ వెళ్ళనినప్పుడు ఆయన వెహికల్కి ఏం పెట్టారంటే కస్టమ్స్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాకం సూర్యనాయుడు అని పెట్టారు. అది చూడగానే అక్కడ చైనా బార్డర్లోను నేపాల్ బార్డర్లోను ఆ గేట్ని తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకి ఎంతవరకు బాగా చెప్తున్నారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఇంటి దగ్గర తల్లిదండ్రులకి ఉన్నదని, ఇక్కడ ఉపాధ్యాయులు ఒక్కన్ను అయితే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఒక్కన్ను. విద్యార్థులకి తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు కావాలని, మీరు ఎంత ఎత్తుకు ఎదగాలని, నేను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సెక్యూరిటీగా ఏ ఉద్యోగమైనా సరే శ్రద్ధగా చదువుకొని మన సబ్బవరం మండలానికి మీరున్న గ్రామం ముఖ్యంగా విద్యార్థులకు వారి పేరెంట్స్కి అట్లాగే స్కూళ్ళు టీచర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ పిల్లలు ఈ వయసులోనే అన్నీ నేర్చుకోవాలి, ప్రవర్తన అన్నీ కూడా. సో దీనికోసం చెప్పే ప్రభుత్వం ఒక కొత్త అలవాటు పెట్టింది. మనం గతంలో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఏదో నామకే వారిసే మనం ఏదో స్కూల్ చూడడం, వెళ్ళిపోవడం, పిల్లలు ఎన్ని చదువుతున్నారో కూడా పట్టించుకోకుండా చాలామంది తల్లిదండ్రులు పల్లెటూరులో ఉన్నారు. ఇప్పుడే ఎడ్యుకేషన్ చేయాలని జరుగుతుంది. నేషనల్ ఇప్పుడు ఎంత మన సంత ఇక్కడ 2,6 అవుతుంది. ఏమైనా మనం డెవలప్ చేయడానికి ఏం చేయాలి, ఇంప్లిమెంట్ అనేది ఆ స్కీమ్స్ పెడతా ఉంటారో అన్నీ వేరే విషయం. ఎడ్యుకేషన్ అనేది బాగుంటే వాళ్ళు డబ్బులు కట్టుకొని వెళ్ళడానికి అవసరం ఉండదు అనేది ఒక భావన కాదు. మనం 3 మీటింగ్స్ ఏదైతే ఇవాళ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టారు, ప్రతి నెలా పెట్టుకొని మార్నింగ్ ఏం కావాలి, వేరే మీటింగ్ ఏం కావాలి, లేకపోతే పిల్లలకి ఏంటి మనం నేర్పాలి. పిల్లలు చాలామంది ఇప్పుడు చిన్న వయసు నుండి తాగుతూ ఉంటారు. ఈ మధ్య పేపర్లో చదువుతూ ఉంటే 18 సంవత్సరాలకు ఒక అమ్మాయి మొన్ననే కమర్షియల్ పని అయిపోయింది.
పైలట్ అవ్వాలంటే కనీసం 20 సంవత్సరాలు అవ్వాలి. అభివృద్ధి నడవడిక ఎలా ఉన్నదని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద 100% ఉన్నది. ఎందుకంటే ఇందులోని కూడా ఉపాధ్యాయులు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే అసలు ఎట్టి పరిస్థితులను కూడా ఉపాధ్యాయులు అబద్ధం ఆడకూడదు. అది చాలా ముఖ్యమన్నమాట. ఎందుకంటే ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని కప్పుపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడాలి. అందుకని ఒక మనిషికి మొట్టమొదట ఉండవలసిన మంచి లక్షణం ఏదంటే చెప్పిన మాట వినడం. అది మంచి లక్షణం. అది విద్యార్థులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు,